చేతికి అందొచ్చిన పంటలు కాలి బూడిదవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు మంటల్లో కాలిపోతున్నాయి. రైతులను కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. పంటల్లో మంటలకి విద్యుత్ తీగలు కారణమవుతున్నాయి. ఇక విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అగ్నికి ఆహుతవుతున్న పంటలపైన స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అగ్నికి పంటలు ఆహుతవుతున్నాయి. అగ్ని ప్రమాదాలు రైతులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్లో మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేశారు. ఆ పంటలు చేతికొచ్చే దశకు చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కోతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎండలకు పంటలు పూర్తిగా ఎండిపోయాయి. పంట పొలాల్లో భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మొక్కజొన్న, జొన్న పంటలు కాలుతున్నాయి. అగ్నికి ఆహుతి అవుతున్నాయి. పెంబిలో 10 ఎకరాల్లో మొక్కజొన్న కాలి బూడిదైంది. కుబీర్ మండలంలో పార్డీకేలో 20 ఎకరాల మొక్కజొన్న, మరో చోట 8 ఎకరాల పంట మంటలకు ఆహుతైంది. ముథోల్ మండలం తరోడా గ్రామంలో 11 ఎకరాల మొక్కజొన్న పంట, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజర్ల గ్రామంలో 3 ఎకరాల జొన్న పంట, బోధ్ మండలం కనుగుట్ట గ్రామంలో ఏకంగా 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట కాలిపోయింది. పంటకు సాగునీరు అందించే డ్రిప్లు, పైపులు కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. వరుస అగ్ని ప్రమాదాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. మంటల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు కష్టపడుతున్నారు. మంటలను ఆర్పే సమయంలో గాయాల బారిన పడిన సందర్భాలు అనేకం ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రతతో వేగంగా మంటలు అంటుకుని నిమిషాల వ్యవధిలో పంట కాలి బూడిదవుతోందని ఆందోళన చెందుతున్నారు. అప్పు తెచ్చి చేసిన సాగు కళ్ల ముందే కాలిపోతుంటే ఏం చెయ్యలేని నిరుత్సాహ స్థితిలో రైతులు ఉండిపోతున్నారు. 10 ఎకరాల వరకు మొక్కజొన్న వేశాను. 10 ఎకరాలు కరెంట్ షాట్ వల్ల కాలిపోయింది. నాది 10 ఎకరాలు, మిగతా రైతులది కూడా 10 ఎకరాలు కాలిపోయింది. మొత్తం ఇక్కడ 20 ఎకరాలు కాలిపోయింది. 50 నుంచి 60 ఎకరాలు కాపాడడం జరిగింది మేము ఇంకా అగ్గిపోకుండా. ఇది మా అయితే 20 ఎకరాలు పూర్తిగా కాలిపోవడం జరిగింది. మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. మా చేనులో ఇట్లా కరెంటు వైర్లు ఉన్నాయి. వైర్ కలిగి అది అగ్గి ముక్కలు పడి మా చేనులో 10 ఎకరాల మొక్క తోట కాలిపోయింది. ప్రభుత్వం మాకు కొంచెం సాయం చేయాలా, ఆదుకునాలని. అగ్ని ప్రమాదాలకు విద్యుత్ తీగలు కారణమని ఆరోపిస్తున్నారు బాధిత రైతులు. పంట పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. ఒక్కసారిగా గాలి వస్తే తీగల మధ్య రాపిడి జరుగుతోంది. నిప్పులు చెలరేగి పంట కాలి బూడిదవుతోంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు.